హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇదొక యాంగిల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యకి గురయ్యాడన్న కారణంగా వినుకొండ పర్యటనకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. తప్పులేదు, ఎందుకంటే ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం కాబట్టి కార్యకర్తలు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని వెళ్ళి పలకరించడం, పరామర్శించడం, లేదా ఇలాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం ఇవన్నీ కూడా కామనే. కానీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళు రాసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా 4 అడుగులు పైకెక్కేశారంట. అంటే ఒక్కసారి వినుకొండ పర్యటనకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 మెట్లు పైకెక్కేస్తే ఇంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పలకరించారు కదా, వెళ్ళి ఆయన జైల్లో ఉంటే. ఎందుకున్నాడు ఆయన జైల్లో? ఈవీఎంలు బద్దలు కొట్టాడని కెమెరాలో పూర్తిగా దొరికిపోయిన తర్వాత, అలాగే వేరే వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేశాడన్న కేసులన్నీ పడిన తర్వాత తీసుకెళ్ళి లోపల పెడితే వెళ్ళి పరామర్శించి అక్కడంతా సరిగ్గా సక్రమంగా జరగట్లేదు కాబట్టి ఈవీఎంలు పగలగొట్టారు, ఈవీఎంలు పగలగొడతాం పెద్ద తప్పేమీ కాదు అన్నట్టుగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు నాయకుడిగా ఎన్ని మెట్లు ఎక్కారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా చెప్పాలి. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దారుణంగా ఓడిపోయారు కదా, 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు కదా. ఇప్పుడు మొదలుపెట్టి వరుసగా నాయకుడిగా మెట్లెక్కుతూ ఉంటే ఈ 5 ఏళ్లలో ఎన్ని మెట్లు దిగిపోయారు. వాళ్ళు చేసిన పనులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకి, అకృత్యాలకి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఎన్ని మెట్లు దిగారు ఒక్కసారి చూడండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఆయన నాయకులు ఇప్పుడు ఆయన్ని ఎవరన్నా కించపరిస్తే, అంటే ప్రత్యర్థి పార్టీ నాయకులు ఆయన ఎవరైనా కించపరిస్తే జగన్మోహన్ రెడ్డిని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళకి కోపం వస్తుందంట, బీపీ వస్తుందంట. బీపీ వస్తే ఇలాంటి ఘటనలు చేస్తారంట. అందుకని ఇలాంటి దాడులు జరుగుతాయి. అలాగే రాళ్ల దాడి జరిగిన ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద ఇవన్నీ కూడా సర్వసాధారణం అని తేల్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో. ఇప్పుడు దారుణంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయ్యేసరికి ఇప్పుడు ఆయన లా అండ్ ఆర్డర్ గురించి, శాంతి భద్రతల గురించి, రాష్ట్రపతి పాలన గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనకు తెలుసు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక దౌర్జన్యాలు చేశారు. అంటే వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసేది కరెక్ట్ అని డెఫినెట్గా మనం చెప్పకూడదు. దౌర్జన్యం ఏ పార్టీ చేసినా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరు చేసినా, మిగతా ఏ పార్టీలు చేసినా తప్పే. దౌర్జన్యం అన్నది మన ప్రజాస్వామ్యంలో అసలు ఎలౌడ్ కాదు. కానీ ఒకప్పుడు మీ హయాంలో జరిగిన, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పులన్నింటినీ సమర్థించుకుంటా, కవర్ చేసుకుంటా వచ్చిన మనిషి ఇప్పుడు వచ్చి నీతులు చెప్తుంటే కొంచెం రెండింటిని కంపేర్ చేసి చూసే వాళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాగానే ఉంటుంది. ఎందుకంటే మన పార్టీ కార్యకర్తల మీద దారుణమైన, ఘోరమైన ఇది జరిగింది, మన నాయకుడు వచ్చి పలకరించారు, అది అంతవరకు ఓకే. కానీ తటస్థులకి ఎలా ఉంటుందంటే మరి ఇదే మాటలు, దౌర్జన్యాలు చేయకూడదు, అవినీతి అక్రమాలు చేయకూడదు, ఇవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పాపం ఎవరికి చెప్పలేదు? లేదు బీపీ వస్తుంది, ఇలాంటి దాడులు చేస్తారు, పర్లేదు మీరు చేసుకోండి అని చెప్పడమే కాకుండా ఆ దాడి చేసిన జోగి రమేష్ని ఏం చేశారండి? ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ని దాడి చేసేటప్పుడు, జోగి రమేష్ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేని మంత్రి పదవి ఇచ్చి సత్కరించారు. అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఏదో కొన్ని ఆడియోలు అవన్నీ వచ్చినాయి. అప్పటికి ఆయన ఎమ్మెల్యే, తర్వాత ఏం చేశారు? ఆయనకి మంత్రి పదవి ఇచ్చి సత్కరించారు. అంటే నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు తప్పులు చేసిన వాళ్ళందరినీ సమర్థించుకుంటా, సపోర్ట్ చేసుకుంటా, వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చుకుంటా వెళ్తావు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత, ప్రజలు దారుణంగా ఓడించిన తర్వాత ఇప్పుడు వచ్చి నీతి వాక్యాలు చెప్తావు. ఇప్పుడు చెప్పండి, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మెట్లు ఎక్కాడా లేకపోతే అధపాతాళానికి దిగేశాడా?